వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1539 జీవో నంబర్ రిలీజ్ చేసి భారీ స్థాయిలో ఐఏఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు చేసింది. మొత్తం 22 మంది అధికారులని ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పర్యాటకం, పాఠశాల విద్య, అలాగే వైద్యం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, ఆర్టీజీఎస్, అలాగే టీటీడీ వంటి శాఖల్లో కీలక అధికారుల బాధ్యతల్ని ప్రభుత్వం మార్చడం జరిగింది. అయితే ఇది సాధారణంగా చూస్తే అధికారుల బదిలీలు అనేవి ఇట్స్ ఎ నార్మల్ థింగ్, ప్రతిసారి జరిగేటువంటివే. బట్ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఈ 22A విషయంలో, అయ్యా ఒక ఏడాది పాటు దయచేసి ఉన్నటువంటి కలెక్టర్లని కానీ, ఏ ప్రభుత్వ ఉద్యోగుల్ని కానీ, ఈ ఎస్పెషల్లీ రెవెన్యూ అండ్ దీనికి సంబంధించి ఎవరిని కూడా కదపొద్దు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని, జాయింట్ కలెక్టర్స్ని అస్సలు వాళ్ళని కదపొద్దు. ఒక ఏడాది పాటు ఉంచి ఆ తర్వాత కావాలంటే ఈ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత చేయండి అని అనేక రిక్వెస్ట్లు చెప్పడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ అది ప్రభుత్వం తీసుకోలేదనుకుంటా. సరే, అది పక్కన పెడితే ఈ సాధారణంగా ఈ అధికారుల బదిలీ అనేది ఇదేం కొత్త విషయం కాదు. ఇన్ జనరల్గా జరిగేదే పాలనా రీత్యా. ప్రభుత్వం మారినప్పుడు, పాలనా ప్రాధాన్యాలు మారినప్పుడు, లేదంటే ఒక అధికార అనుభవాన్ని మరో శాఖకి ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఈ పోస్టింగ్లు, బదిలీలు జరగడం అనేది పరిపాలనలో చాలా కామన్ క్రైటీరియా. అయితే ఈసారి కొన్ని నిర్ణయాలకు చర్చకి కారణం అవుతున్నాయి అంటున్నారు. ముఖ్యంగా ముగ్గురు అధికారులు, కాటా ఆమ్రపాలి, ఎన్ తేజ్ భరత్, అలాగే బి అనిల్ కుమార్ రెడ్డి. ఈ ముగ్గురిని ప్రభుత్వం ప్రస్తుతం నిర్దిష్ట పోస్టింగ్ అనేది ఇవ్వకుండా, అంటే ఒక కైండ్ ఆఫ్ వేరే శాఖకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం ఇది కాకుండా సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలి, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రిపోర్ట్ చేయాలంటూ వాళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇదే ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక్కడ కేవలం ఒక బదిలీనే కాదు, ఇక్కడ కీలక శాఖల పునర్వ్యవస్థీకరణ అంటున్నారు. ఈ బదిలీలో పర్యాటక శాఖ బాధ్యతల్ని ఎస్ఎస్ రావత్కి అప్పగించారు. షంషేర్ సింగ్ రావత్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. ఈ పేరు వెనుక ఉన్నటువంటి వివాదాలు ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. బట్ ఓకే, ఆయన గత ప్రభుత్వంలో ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని పక్కన పెడితే, అలాగే తెలంగాణలో ఏం చేశారనేది పక్కన పెడితే, ఇక్కడ మాత్రం తీసుకెళ్ళి పర్యాటక శాఖ బాధ్యతల్ని ఆయనకు అప్పగించడం జరిగింది. ఇక జె శ్యామలారావు, మొన్నే ఆయన తీసుకెళ్లారు, బయటికి తీసుకొచ్చారు టీటీడీ నుంచి. ఇప్పుడు తీసుకెళ్ళి లోకేష్ గారి దాంట్లో పాఠశాల విద్యాశాఖ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఇక కోన శశిధర్, ఆయనకి ఆర్ఎండ్బి ఇచ్చారు, రోడ్లు భవనాల శాఖకి. అలాగే ప్రఖర్ జైన్, ఆయన్ని విఎంఆర్డీఏ కమిషనర్గా నియమించారు. ఇక పట్టంశెట్టి రవి సుభాష్కి ఏపీటీడీసీ ఎండి బాధ్యతలు ఆయనకి. ఇక గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, దీనికి ఎస్ సురేష్ కుమార్ అనేటువంటి ఒక స్పెషల్ ఆఫీసర్, అలాగే నారాయణ్ భరత్ గుప్తా జాయింట్ స్పెషల్ ఆఫీసర్, వీళ్ళిద్దరిని దానికి. ఇక టీటీడీలో జరిగినటువంటి కీలక మార్పులు, డాక్టర్ ఏ శరత్ని జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, అలాగే ప్రభల గోపీనాథ్ని జేఈఓగా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఆయన్ని నియమించారు. సో మొత్తం 22 మంది అధికారుల రీషఫ్లింగ్ అనేటువంటిది ఇందులో జరిగింది. అలాగే విఎంఆర్డీఏకి సంబంధించినటువంటి కమిషనర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తేజ్ భరత్, ఆయన్ని కూడా విఎంఆర్డీఏ నుంచి తప్పించి వేరే శాఖకి బదిలీ చేయడం జరిగింది. శాఖకు బదిలీ ఇన్ ద సెన్స్ జిఏడి, జనరల్ అడ్మినిస్ట్రేషన్కి పంపించారు. అయితే ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది? తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి భరత్ చర్యల మీదే విఎంఆర్డీఏ ప్రతిష్టకు భంగం వాటిల్లడం, దానివల్లే ప్రభుత్వం ఆయన్ని కమిషనర్ పదవి నుంచి తప్పించింది అంటున్నారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది మేము స్వాగతిస్తామని వాళ్ళు అంటున్నారు. బట్ దీనికి సంబంధించి ఇంకా వాస్తవాలు అనేది బయటికి రావాలి. సో ఓవరాల్ సినారియో ఇదంతా మనం చూసినట్లయితే, ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక పరిపాలనా విభాగాల్లో ఒకేసారి చేసినటువంటి ఒక పెద్ద స్థాయి రీషఫ్లింగ్. ఎవరిని ఇక్కడ సస్పెన్షన్ చేయలేదు, ఇంకోటేం లేదు. వీళ్ళందరినీ ఏ శాఖలో అయితే పనిచేస్తున్నారో ఆ శాఖ నుంచి వేరే శాఖకి షఫిల్ చేయడం, కొంతమందికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళని రిపోర్ట్ చేయమడం మాత్రమే జరిగింది. మరి ఇక్కడ వివాదం ఎక్కడ మొదలైంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి వివాదాలు బేసిక్గా అది వాళ్ళ పనితీరు వల్ల కావచ్చు. ఇంకోటి, ఇక్కడ ఆరోపణలు ఇవి పక్కన పెట్టేస్తే, కాటా ఆమ్రపాలి ఆవిడేంటి, నేను తెలంగాణకి వెళ్ళిపోతాను, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టులు అమ్మటి తిరుగుతున్నారు. 3 నెలల నుంచి కూడా ఆవిడకి పర్యాటక శాఖ పెడితే అసలు తనకున్నటువంటి ఎఫిషియన్సీ తోటి ఈ పార్టీకి టూరిజం డెవలప్మెంట్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఉండేది. షీఈస్ వెరీ ఎంతూసియాస్ట్, వెరీ ఫాస్ట్ లెర్నర్డ్. డెఫినెట్గా టూరిజం డిపార్ట్మెంట్కి ఇంకా మంచి పేరు వచ్చి ఉండేదేమో కరెక్ట్గా ఆవిడ ఆ విధులు నిర్వర్తించి ఉంటే. బట్ ఆవిడ లాంగ్ లీవ్ పెట్టుకున్నారు, ప్రతిసారి లీవ్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నారు ఆంధ్రాలో పనిచేయడం అనేది. మరి ఆవిడకి ఇంట్రెస్ట్ లేదేమో. నా క్యాడర్ తెలంగాణ కాబట్టి, హైదరాబాద్ నా స్వస్థలం కాబట్టి నాకు అక్కడే కావాలి అని చెప్పి డిమాండ్ ఆవిడది. అది ఒక వివాదం. బికాస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ దేశంలో ఎక్కడైనా సరే పనిచేయడానికి సంసిద్ధంగా ఉండాలి. ఇదే వాళ్ళు ఓత్ టేకింగ్ అప్పుడు, అంటే ప్రతిజ్ఞ చేసేటప్పుడు, వాళ్ళు సంతకం చేసేటప్పుడు చెప్పేటువంటిది. ఆవిడ విషయంలో అది వివాదం. విఎంఆర్డీ ఏదో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, రైట్.
ఇక అనిల్ కుమార్ రెడ్డి, మరి ఆయన ఎందుకు జీఏడీలో పెట్టారో అనేది అది ప్రభుత్వానికి తెలిసినటువంటి కారణాలు ఇవన్నీ కూడా. సో ఎవరిని తీసుకెళ్ళి పెట్టినా ఏం చేసినా అది పరిపాలనా ప్రక్రియలో భాగమే తప్ప ప్రభుత్వం వాళ్ళ మీద ఏదో కక్ష కట్టి జీఏడీలో పెట్టింది అనడానికి ఏమీ లేదు. ఒకేసారి 3 సీనియర్ అధికారులని నిర్దిష్ట పోస్టింగ్ లేకుండా ఇందులో ఉంచడం, రిపోర్టింగ్ ఆదేశాలు రావడం, కీలక శాఖల్లో కొత్తగా బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగించడం, మరి ప్రభుత్వం ఏం ఆశిస్తోంది ఇక్కడ అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఆమ్రపాలి విషయంలో ఇప్పటికే క్యాడర్ కేటాయింపు తెలంగాణలో కొనసాగాలన్న ప్రయత్నాలు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖ బాధ్యతలు, ఇప్పుడు మళ్ళీ ఆవిడని జీఏడీకి పంపించడం అనేది చాలా ఆసక్తి రేపుతోంది. 2024లో ఏపీ టూరిజం ఎండీగా, టూరిజం అథారిటీ సీఈఓగా అప్పుడే నియమించారు. ఇప్పటిదాకా ఆవిడ అందులో పని చేశారా లేదా అనేది ఆవిడకి మాత్రమే తెలుసు. బదిలీ ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి దాని వెనక ఖచ్చితంగా వివాదం అయితే ఉందని నిర్ధారించడం, కానీ వాళ్ళ వ్యవహార శైలే దీనికి కారణమేమో అన్నటువంటిది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఇది ప్రభుత్వం తీసుకున్న పరిపాలనాపరమైనటువంటి నిర్ణయం తప్ప ఇంకోటి కాదు. ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన తర్వాతే ఆ వివాదాల మీద ఒక స్పష్టత అనేటువంటిది పూర్తిగా వస్తుంది. సో ఇప్పుడు కేవలం ప్రభుత్వం అధికారులను బదిలీ చేస్తోందా, లేక తన పాలనా ప్రాధాన్యతలకు తగ్గట్టుగా అధికార యంత్రాంగాన్ని రీఅలైన్ చేస్తోందా అని అంటే ఎస్, డెఫినెట్గా రీఅలైన్మెంట్ అనేది ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు, మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పర్యాటకం ఈ రంగాలకి ఇప్పుడు విశేష ప్రాధాన్యత ఇస్తోంది. అదే సమయంలో ఆ కీలక శాఖలకి ఎవరు నాయకత్వం వహిస్తారో అన్నటువంటిది కూడా ప్రభుత్వమే చూడాలి. ఎవరిని అక్కడ నియమిస్తున్నారు అన్న దాని మీద కూడా ప్రభుత్వ పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ బదిలీలని ఇంతమంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ అయిపోయారు అనే దాని ప్రకారం చూడడం కంటే ఏ అధికారిని ఏ శాఖకి పంపించారు, అసలు ఎందుకు ఆ శాఖ ఇచ్చారు, ఏ అధికారిని పోస్టింగ్ లేకుండా జీఏడీకి పంపించారు, ప్రభుత్వం నుంచి ఇక ఎలాంటి పనితీరు వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తోంది అన్నటువంటిదే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. సో అది ప్రభుత్వానికి సంబంధించి ఉంది. డెఫినెట్గా అధికారుల బదిలీలు అనేవి పరిపాలనలో ఒక భాగం, అది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రతి బదిలీ వెనకాల కూడా ఒక పరిపాలనాపరమైనటువంటి ఉద్దేశం ఉంటుంది తప్ప ఒకళ్ళ కీలక శాఖ ఇవ్వడం అంటే వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి అంతరార్థం, కానీ ఇక్కడ ఎవరిని అవమానించాలనో ఇంకోటో కానే కాదు. సో ఇక్కడ వాళ్ళ సామర్థ్యం ఆ శాఖకి అవసరం అని చెప్పి పంపిస్తారు. నేను అక్కడ పని చేయను, నాకు ఇది రాదు, ఇది అవసరం లేదనుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ కెనాట్ సే దట్. డెఫినెట్గా సామర్థ్యం తక్కువ అని వాళ్ళు భావించారా లేదంటే ప్రభుత్వం భావిస్తోందా అనేది డిఫరెంట్ సినారియో. బట్ వాళ్ళు ఎక్కడ పని చేయాలని చెప్తే అక్కడికి వెళ్ళి పని చేయాలి. అందులో వేరే ఆలోచనలకు కానీ ఊహాగానాలకు కానీ తావు అనేది లేదు. సో ఇక్కడ మాత్రం ఎందుకు జరిగింది అనేది తెలుసుకునే క్రమంలో ఇది మనకున్నటువంటి సమాచారం. సో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ఈ రీషఫుల్ ద్వారా ఏం చేయాలనుకుంటోంది అంటే ఖచ్చితంగా రేపన్న రోజు ఇంకా పరిపాలనలో పెను మార్పులు తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశం దీంట్లో ఉంది అనేది మాత్రం చాలా స్పష్టం. చూద్దాం మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్లందరూ ఎలా పనిచేస్తారు, అట్ ద సేమ్ టైం ఆమ్రపాలి విషయం ఏమవుతుంది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.